నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు కుదిపేస్తుందని చెప్పాలి. అదేంటంటే మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఒక అపరిచిత వ్యక్తి డైరెక్ట్‌గా కార్యాలయంలోకి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ ఆయన కాన్వాయ్‌లోని 2 వాహనాలను అతను అంటే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో, అధికార వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆ ఘటనకు పాల్పడింది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నారం నీలాద్రి. వయసు 35 సంవత్సరాలు. అతను డైరెక్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అతి దగ్గరగా వెళ్ళటం. అంటే అతను ఆఫీస్‌లో ఉన్నటువంటి సందర్భంలో ఆయన సమక్షంలోనే దాడి జరిగినట్లుగా అయింది అక్కడ. ఆయన వచ్చి 20 నిమిషాలు అవుతుంది. వెంటనే ఆటోలో వచ్చాడు నీలాద్రి. ఇక్కడ పోలీసుల విచారణలో తేలినటువంటి కొన్ని షాకింగ్ విషయాలు. శ్రీకాకుళం నుంచి ట్రైన్‌కి వచ్చినటువంటి అతను విజయవాడ నుంచి నేరుగా మంగళగిరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి ఆటోలో వచ్చారు. అదే ఆటోలో లోపలికి చాలా దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎలా వెళ్ళగలిగాడు? అసలు అతన్ని లోపలికి అనుమతించినటువంటి వారు ఎవరు? ఇక్కడ అది ముఖ్యమైనటువంటి అంశం. అంతా సెక్యూరిటీ మెజర్మెంట్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి డిప్యూటీ సీఎం హోదాలో. పైగా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు థ్రెట్ ఉందని గతంలోనే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి తరుణంలో డీజీపీ హై సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మరి ఇటువంటి క్రమంలో డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చినటువంటి విషయం తెలుసుకొని నేరుగా ఆటోలో రావటం అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. సాధారణంగా ఆటో డ్రైవర్ను కూడా విచారించారట. ఎవరైనా సరే ఒక వ్యక్తి బస్ స్టాండ్లో దిగో, రైల్వే స్టేషన్లో దిగో అతను ఆటో బుక్ చేసుకోవడం, దానికి సంబంధించి ఫలానా చోటకు వెళ్ళాలంటే లోపలికంటే ఎవరు తీసుకువెళ్ళరు. అక్కడ లొకేషన్ సంబంధించి సరే డిప్యూటీ సీఎం కార్యాలయం, జనసేన ఆఫీసు మంగళగిరి అంటే అక్కడే ఆపేస్తారు. ఎవరు కూడా లోపలికి వెళ్ళాలని సాహసం చేయరు. ఎందుకంటే అసలు ఫస్ట్ లోపలికి ఎలా ఉండదు కాబట్టి. ఇలాంటి తరుణంలో అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళగలిగాడు? వెళ్ళి దాదాపుగా 15 నిమిషాలు మొత్తం కార్యాలయం చుట్టూ తిరిగాడట. తిరగటమే కాదు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో గొడవ కూడా పెట్టుకున్నాడు. అతని సమీపంలో ఉన్నటువంటి, ఎందుకంటే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ చాలా మంది లేబర్ పనిచేస్తూ ఉంటారు. అంటే పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇంకా నిర్మాణ పనులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పెద్దపాటి కర్ర తీసుకొని డిప్యూటీ సీఎం కాన్వాయ్లోనే 2 వాహనాలను ధ్వంసం చేశాడు, అద్దాల పగలగొట్టాడు. అంటే ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చేసింది అనేది ఫస్ట్ పాయింట్. సాధారణంగా ఒక ఇంటికి ముఖ్యమైనటువంటి ఒక పారిశ్రామికవేత్తో, వ్యాపారవేత్తో, రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, అతను ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నా ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చారంటే దానికి సంబంధించి అలర్ట్ అయిపోతుంటారు. ఇక్కడ ఎందుకు అవ్వలేదు అంటే పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు అంటే శాఖాపరమైనటువంటి విచారణలో తేలినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడైతే అక్కడ ఆ సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెంటారావు, ఆయనతో పాటు 4 కానిస్టేబుల్ను కూడా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. అంటే వారు మదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి పంపించారు. అంటే అలా చేస్తే సరిపోతుందా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న, ఒక అంశంగా మారింది. జనసేనలో ఒక తీవ్రమైనటువంటి కలకలం కలిగించేటువంటి అంశం ఇది. గతంలో మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయం చుట్టూ డ్రోన్స్ ఎగరవేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది కలకలం రేగింది. దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు థ్రెట్ ఉంది అని ఒక నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి డీజీపీ వెంటనే స్పందించి ఆయనకు సెక్యూరిటీ పెంచడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నటువంటి తరుణంలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి డైరెక్ట్గా కార్యాలయంలోకి వెళ్ళటం, అక్కడ కలయ తిరగటం, దానికి సంబంధించి ఒక బలమైనటువంటి కర్రలో రాడ్డు పట్టుకొని ఆ అద్దాలను ధ్వంసం చేయటం అనేది అసలు ఏం జరుగుతుంది? డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఏం జరుగుతుంది? అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఆయనకి హై సెక్యూరిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడు అధికార వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ. కూటమిలో ప్రధానంగా జనసేనలో అయితే
ఇదేదో కుట్ర దాగి ఉంది అని ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కుట్ర ఖచ్చితంగా దీని వెనుక ఉంది, సనాతన ధర్మం కోసం మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన విస్తృత స్థాయిలో పర్యటనలు చేసి ఆలయాలు సందర్శించి సనాతన ధర్మం అనే దాన్ని ప్రచారం చేస్తున్నారు, వ్యాప్తి చెందేలా చేస్తున్నారు. దీనివల్లే కొంతమంది ఈ రకమైనటువంటి చేస్తున్నారని పోలీసుల విచారణలో అతనికి మతి స్థిమితం లేదు, లేకపోతే డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నాడని రకరకాలుగా వస్తుంది. సరే, ఆ రెండింటి గురించి మనం పరిశీలన చేద్దాం ఒకసారి. మతి స్థిమితం లేదు. శ్రీకాకుళం నుంచి విజయవాడ రావటం, విజయవాడలో దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో డైరెక్ట్గా మంగళగిరి జనసేన కార్యాలయానికి ఆటో బుక్ చేసుకోవడం. సాధారణంగా మతి స్థిమితం లేనటువంటి వారు అలా చేయగలరా అనేది ఒకటి ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే అతను గతంలో చెన్నైలో జాబ్ చేసినటువంటి వ్యక్తి, కంప్యూటర్స్ సేల్స్కి సంబంధించి ఇందులోనూ చేసినట్టు వస్తుంది. వారి కుటుంబ సభ్యులను కూడా మంగళగిరి పోలీసులు పిలిపించారు. అంటే ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి అలా చేస్తాడా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి క్వశ్చన్. అది ఒక అంశంగా దానిపై చర్చ జరుగుతుంది. అంటే పోలీసులు కావాలని తప్పించుకోవడానికి ఈ రకమైనటువంటి లేనిపోనివన్నీ చెప్తున్నారు. అసలు దాని వెనుక ఎవరున్నారు, నీలాద్రి వెనుక ఎవరు చేయించారు, ఎందుకు వచ్చాడు అనేది కనుక్కోవాలి. ఒకవేళ అలా జరిగితే ఇది వారి అభిప్రాయం, నేను చెప్తుంది కాదు. జనసేనలో కొంతమంది నాయకులు తమ అభిప్రాయాలను అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఇలా జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తానికైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా జనసేన మొత్తం క్యాడర్ అంతా ఉలిక్కిపడింది. అంతేకాదు, స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఆయనే ఆరా తీసిరాడు. డీజీపీకి కాల్ చేసి వెంటనే దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అని, హోమ్ మినిస్టర్ కూడా. ఎందుకనంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కూటమి జత కట్టడానికి, కూటమి అధికారంలోకి వచ్చింది అంటే దానికి ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి అటువంటి వ్యక్తిపై ఈ రకమైనటువంటి దాడులు జరగటానికి, అంటే ఆయన కాన్వాయ్పై జరిగిందంటే ఆయనపై జరిగిందనే అభిప్రాయాన్ని జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన సంచరించేటువంటి ప్రాంతంలో, ఆయన క్యాంప్ కార్యాలయంలో డైరెక్ట్గా ఒక వ్యక్తి వెళ్ళి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అక్కడ తిరగటం, అది కూడా ఆటోలో వెళ్ళటం దగ్గర వరకు, ఈ రకమైనటువంటివి చాలా ఒక కీలకమైనటువంటి అంశాలుగా మారే. అంటే భద్రతా వైఫల్యాలు, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనేది అక్కడ ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే 5 అక్కడి నుంచి మార్చారు. ఇంకా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయనపై ఇప్పటికే ఒక రకమైనటువంటి థ్రెట్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ సత్వరమే స్పందించి దానికి సంబంధించి నీలాద్రిని పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించి ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు వెళ్ళాడు, శ్రీకాకుళం నుంచి విజయవాడ రావడానికి కారణం ఏంటి, విజయవాడ నుంచి మంగళగిరి రావడానికి అసలు ఎందుకు, అక్కడి నుంచి నేరుగా డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని ఆటోలో వచ్చి దాడి చేసే అంత ఏంటి, అతనికి బాధ ఏంటి, అతనికి కలిగిన ఆవేదన ఏంటి, ఆందోళన ఏంటి అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ వారు కూడా ఒకటే చెప్తున్నారు. ఈ రకమైనటువంటివి జరిగితే ఇక సామాన్య మానవులకు, ప్రజలకు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది, వారు ఎలాగూ మరి ఇటువంటి సంఘటనలు జరిగితే కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకే సెక్యూరిటీ సరైనటువంటి విధంగా లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పటికే రకరకాల ఇన్సిడెంట్ జరుగుతున్నాయి రాష్ట్రంలో, మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు, దాడులు. మరి వాటిని అరికట్టడానికి ప్రభుత్వం ముందుకు రావట్లా, ఎన్ని చేసినా అవి జరుగుతూనే ఉన్నాయి. మరి తాజాగా జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్పై జరిగినటువంటి దాడినైతే అది చాలా సీరియస్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ కాలంలో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేలా భద్రతను పెంచాలి అనేది జనసేన డిమాండ్. చూడాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్, ఆదేశాలు ఉండాలని వారు కూడా కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందని. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.